చూడండి అన్ని పొలాలేను. ఇది అన్నా క్యాంటీన్కి వెళ్ళి వెళ్ళండి టిఫిన్ చేసామండి ఇప్పుడే. అంటే పూరి ఇడ్లీ కలిసి 2 ఇడ్లీ 1 పూరి 5 రూపాయలండి. అంటే పూరి అయిపోయిందండి, 3 ఇడ్లీ ఇచ్చారు, సాంబార్ ఇడ్లీ. బాగానే ఉందండి, టిఫిన్ మటుకు బాగానే ఉంది. చూడండి ఎన్ని అరటి తోటలు. ఇది లిల్లీ పూలు, లిల్లీ తోట అండి. ఇది లిల్లీ పూలు అంటారు కదా, లిల్లీ తోట. ఎన్ని అరటి తోట, మొత్తం అరటి తోటలు ఇవన్నీ, మొత్తం అరటి తోటలు ఇటు. మామూలు అరట్లు, కూర అరటికాయ అన్నీ అయ్యాయండి. ఇదిగోండి మొత్తం అయ్యాను. ఇదిగోండి అన్నా క్యాంటీన్ ఇది. ఇప్పుడే బయటకు వచ్చాను టిఫిన్ చేసి. 8 దాటిన టైము. అంటే 7 కాడించి 6 3 కాంచే ఉంటారండి కూర్చొని ఇక్కడ. మన చిప్పు ఇటాకి 7 ఆపేస్తారు చిప్పు ఇటు. అందుకని తెల్లగట్టలు వచ్చాయండి. 5 వచ్చాను నేను. 5 ఎడా ఉన్నా నేను. 5 కాంచి ఉంటే అసలు వర్షం, అసలు ఏమి వర్షం, మంచు వర్షం అన్నమాట. అసలు ఏమి కనపడలేదు, తడిచిపోయి వచ్చాను నేను. అంత అసలు బట్టలు తడిచిపోయినాయి, కవర్ తడిచిపోయింది. అట్లా వర్షం అసలు అట్లా వచ్చిందన్నమాట. మంచు వర్షం అసలు అట్ట. అదేమండి మొత్తం ఇదే తోటకి వెళ్ళి చెప్తున్నాను వీడియోను. అన్నా క్యాంటీన్కి వెళ్ళి వాళ్ళు వెళ్తారు. అంటే మధ్యాహ్నం అయితే భోజనాలు ఉంటాయి. ఇప్పుడు వాటికి టిఫిన్ సెక్షన్లు. అరటిగేలలు ఉంది, అరటిగేల టిఫిన్. అరటిగేల ఉంది చూడండి, అరటిగేల. మళ్ళీ పిలకలు వేసింది, కొట్టేసింటారు, మళ్ళీ పిలకలు వేసింది. వచ్చేసాను దగ్గరికి. ఇక్కడ టిఫిన్ ఆటలు ఉన్నాయండి, చాలా టిఫిన్ ఆటలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఇది అమరావతి రూట్ అండి. ఇది ఉండవేలి సెంటర్ వెళ్ళేదండి. ఉండవేలి సెంటర్ వెళ్ళేది. అటు నుంచి కూడా అమరావతి వెళ్ళొచ్చు, ఉండవేలి సెంటర్ వెళ్ళొచ్చు, విజయవాడ వెళ్ళొచ్చు. కింద కట్ట అండి, కింద ఇది కింద. ఏంటి టిఫిన్ మాటలు. పొద్దు మంచు తగ్గిందండి ఇప్పుడు. తెల్లారి గట్ట బాగుంది మంచు. ఇవన్నీ కార్లు పార్కింగ్ చేసుకుంటాకండి. ఇక్కడ మొత్తం కార్లు పెట్టుకుంటారండి. అది ఖాళీ స్థలం ఇది. అన్నా క్యాంటీన్ అది వచ్చేసి అనుకున్నట్టు టిఫిన్ చేసి వచ్చాను. ఇక్కడ అంతా టిఫిన్ కొట్లు రండి. ఇక్కడ ఈ గోడంలో అన్నమాట అందరూ కూర్చునేది. ఈ గోడంలో కూర్చుంటారండి అందరూ. ఇక్కడ తీసుకుంటారు మామూలుగా చిప్పులు దాచుకొని పంపిస్తారు లోనికి. మరి లోకేష్ బాబు గారు లేరని చెబుతున్నారు, మరి తెలియట్లేదు. మరి 40 రోజుల నుంచి కూడా ఇక్కడ వజ్జాత్ దర్బార్ మరి జరగట్లేదంట. మరి ఆ సార్ లేడంట లోకేష్ బాబు. మరి మడదాకా అమెరికా అటు వెళ్తూ ఉన్నారు, పనుల మీద తిరుగుతున్నారు కదా, దానివల్ల లేరేమో. నేను కూడా పోయిన నెలలో వచ్చి తిరిగి వెళ్ళిపోయానండి, లేరంటాను. మళ్ళీ వచ్చాను ఇప్పుడు. ఎందుకంటే మాది భూమి సమస్య కాబట్టి ఇంకా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మరి ఎంఆర్ఓలు, ఇప్పుడు ఉన్న ఎంఆర్ఓలు మమ్మల్ని మోసం చేశారు. మమ్మల్ని మోసం చేసి చాలా బాధ పెడుతున్నారు. ఈఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ. అది మరి చెప్పుకోదామని వచ్చాను ఎక్కడికి నేను. మరి లోకేష్ బాబు లేరు అంటున్నారు. మరి ఏం చెప్తారో తెలియదు. మరి ఇప్పుడు అర్జీలు తీసుకుంటారంట. మరి తీసుకొని మరి పంపించేస్తారని తెలియదు. మరి ఇప్పుడు వచ్చి లోకేష్ బాబు ఆఫీసులో ఉండేవాళ్ళు వస్తారంట, కాగితాలు తీసుకునే వాళ్ళు ఇంకా తీసుకుంటారంట అర్జీలు. ఏం పరిష్కారం కావట్లా, ఎంత తిరుగుతున్నా మాకు న్యాయం జరగట్లేదు. ఈ భూమి సమస్య 5 ఎకరాలు 28 సెంట్లు భూమి, 5 ఎకరాల 28 సెంట్లు భూమిని కబ్జా చేశారు. ఒక రౌడీజంగా, గోండాయిజంగా జరిగిందండి అది. మరి మాకు ఇంకా ఎటువంటి న్యాయం జరగట్లా, పరిష్కారం కాదా మాకు. దానివల్ల నేను ఎంతో తిరుగుతున్నా. నేను ఎంత తిరుగుతున్నా కూడా నాకు పని అవ్వట్లేదు. కానీ మరి ఊళ్ళో ఉన్నదాన్ని మరి బయటకు వెళ్ళాను, బయట నుంచి రావట్లేను, ఊళ్ళోనే ఉన్నా, తాడేపల్లిలోనే ఉన్నాను.
మరి తాడేపల్లిలో ఉన్నదానికి నాకు ఇంకా న్యాయం జరగలేదు. మరి అధికారులు నేను పెద్దోళ్ళని నేను కలుపుతున్నా, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి నా సమస్య అనేది చెప్పుకుంటున్నాను. మరి కిందోళ్ళు పని చేస్తున్నారు, కిందోళ్ళు లంచాలు తినేసి మరి న్యాయం జరగకుండా చేస్తున్నారు. మరి ఎన్నో వీడియోలు నేను చేస్తున్నాను, ఎన్నో వీడియోలు కూడా పెడుతున్నాను నేను మా సమస్య గురించి. మరి ఎన్ని వీడియోలు చేసినా కూడా నాకు ఒక్కదానికి కూడా నాకు సమాధానం కూడా రావట్లేదు, పెట్టిన అర్జీలకి సమాధానం రావట్లేదు. మరి వీడియోలు కూడా చాలామంది చూస్తున్నారు. మరి నా వీడియోలు వారి అధికారులకు పంపించడానికి నాకు ఎట్లా తెలియట్లేదు, ఎలా పంపాలో. దానివల్ల నేను వీడియోలు చేసి యూట్యూబ్లో పెడుతున్నాను. కానీ మరి పెద్దవాళ్ళకి పంపిస్తాకే ఎట్లా చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. నాకు మరి చదువు లేదు దాన్ని నేను. మరి నా అన్నదమ్ముడు చంపేసి నా అమ్మని చంపేసినారు ఈ భూముల సమస్య, భూమి గురించి. మరి మా మేనల్లుండి కూడా మరి ఏం చేశారో వాడిని కూడా అసలు కనపడకుండా అయిపోయాడు. వాడు 33 సంవత్సరాలు కనపడక. మరి ఆస్తికి సంబంధించిన వాళ్ళు మేము మరి ఎవరో వచ్చి ఆక్రమించుకొని వాళ్ళు అమ్ముకొని వాళ్ళు తింటున్నారంటే మేము అలా అన్యాయం అయిపోయాము. మరి అధికారులు చేసిన పని ఇది. ఎంఆర్ఓ వాళ్ళు, ఈఆర్ఓ, ఆర్ఐ కలిసి మున్సిపల్ కమిషనర్ వాళ్ళు చేసిన పనులు ఇవి. మరి ఎస్సీ కానీ సిఐ కానీ మరి జాయింట్ కలెక్టర్ గారు గుంటూరు వీళ్ళు చేసిన పనులు ఇవి. మా భూమిని అమ్మేసుకొని మాకు సాకులు చెప్తున్నారు. మా భూమిని అమ్మేసి వాళ్ళు శోధనలోకి తీసుకొని మా సంతకాలు లేకుండా, మా ఎలిముద్రలు లేకుండా, మరి ఎప్పుడు మేము 4 తరాలు నుంచి కూడా ఎవరు మేము చేసిన వాళ్ళు సంతకాలు చేసిన వాళ్ళు లేదు, మేము ఎలిముద్రలు పెట్టిన వాళ్ళం కూడా కాదు. వాళ్ళు దొంగ సంతకాలు చేయించుకొని, దొంగ రిజిస్టులు చేయించుకొని వాళ్ళు పేటలేసి అమ్మేసుకోవటం జరిగింది. వాళ్ళ బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం మరి మా భూములు ఆక్రమించిన వాళ్ళే మరి కబ్జాదారులు. మరి మా భూమి అమ్ముకొని ఎంఆర్ఓ వాళ్ళ ద్వారా జరిగింది ఇది. ఎంఆర్ఓ వాళ్ళు మరి వాళ్ళు వీళ్ళు కొమ్మక్క అయిపోయి మా భూమిని అమ్ముకొని వాళ్ళు పంచుకున్నారు, మమ్మల్ని అన్యాయం చేశారు. చూడండి, నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను, ఎన్నో వీడియోలు పెడుతున్నామన్నాను నేను. అది భూమి సమస్య. మరి అధికారుల కాడికి నేను ఎంతగానో తిరుగుతున్నాను, చంద్రబాబు అన్నయ్య కాడికి తిరుగుతున్నాను, పవన్ కళ్యాణ్ కాడికి తిరుగుతున్నాను, నేను మరి లోకేష్ బాబు కాడికి తిరుగుతున్నాను. మరి ఎన్నో అర్జీలు పెడుతున్నాను. ఒక్క అర్జీకి కూడా వచ్చిన ఎంక్వైరీ చేసిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు లేరు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము, మరి పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము. ఆ పార్టీ అన్నా కూడా మమ్మల్ని కొట్టి మమ్మల్ని చిత్రవాదం చేశారు, మమ్మల్ని చాలా బాధ పెట్టారు. ఇప్పటికీ బాధ పెడుతున్నామంటున్నారు మమ్మల్ని. మాకు నీళ్ళు లేకుండా చేశారు. మరి అంత భూమిని ఆక్రమించేసి మరి ఒక్క సెంటు కూడా మా కింద లేకుండా చేశారు. 5 ఎకరాల 20 సెంట్లు భూమిని ఆక్రమించారు, కబ్జా చేశారు. మరి జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేశారు ఇది. మరి అంతకుముందు కూడా వాళ్ళ నాన్నగారు ఉన్నారు, జగన్ నాన్నగారు, ఆయన ఉన్నప్పుడు కూడా చేశారు. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆ పార్టీ తరఫున చేశారు ఈ పనులు. మరి వేసిమంటే మాకు న్యాయం జరగట్లా, పరిష్కారం కావట్లేదు. మరి మేము తెలుగుదేశం పార్టీ, మా అమ్మ కానిసి మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేము. మమ్మల్ని ఆ పార్టీ అని కూడా మమ్మల్ని కొట్టి బాధ పెట్టారు. అని మేము పార్టీని వదలము, మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాం. మేము మా ఆస్తి వచ్చినా రాకపోయినా మేము తెలుగుదేశం పార్టీలో ఉంటాము. మరి మాకు నమ్మకం, ఎందుకంటే అభిమానం, మాకు ఆ పార్టీ అంటే అభిమానం. మాకు ఇప్పుడే న్యాయం జరిగిద్ది అని చెప్పి తిరుగుతున్నాను. చంద్రబాబు అన్న కాడికి తిరుగుతున్నాను, లోకేష్ బాబు కాడికి, పవన్ కళ్యాణ్ కాడికి తిరుగుతున్నాను. మరి మా వీడియోలు ఎవరైనా చూసినా మరి అధికారులు మరి మమ్మల్ని పిలిపించి కానీ మమ్మల్ని కలిసి కానీ ఏదైనా పరిష్కారం చేస్తారని మేము ఆలోచిస్తున్నాము, మేము సంతోషపడతాము. మరి చంద్రబాబు అన్నయ్య మరి ఎంతవరకు తిరుగుతున్నాను నేను, పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ బాబు. మరి మా అర్జీలు చూడండి, మేము పెట్టే అర్జీలు చూడండి. నేను ఎన్నో అర్జీలు పెడుతున్నాను, నేను ఎన్నో అర్జీలు మీరు వచ్చిన కాంచి నేను పెడుతూనే ఉన్నాను. ఈ పదవి మరి గెలిచిన కాంచి కూడా నేను అర్జీలు పెడుతూనే ఉన్నాను. మరి నెలకోసారి ప్రతి ఆఫీసులో నేను వెళ్తూనే ఉన్నాను నేను. మరి ఎన్ని ఆఫీసులు కాడికి వెళ్ళినా నాకు ఇటువంటి న్యాయం జరగట్లేదు. చూడండి, మీరు చూడండి, నేను పెట్టే అర్జీలు చూడండి. మరి వీడియోలు కూడా ఎన్నో చేస్తున్నాను, వీడియోలు కూడా చూడండి. గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం మహానాడు మాకు భూములు ఇచ్చింది. ఇంకా రాలేదనుకుంటాను. రాలేదనుకుంటా. వచ్చారండి ఇంకా లేదా, టిఫిన్ కూడా అయిపోయిందంట.
టిఫిన్ కూడా అయిపోయింది అక్కడ. ఇడ్లీ ఉంది, పూరి అయితే అయిపోయింది మొత్తం. ఇదిగో లోనికి వచ్చానండి. అంతా టిఫిన్కి వెళ్ళారండి. చాలామంది ఉన్నారు జనం. టిఫిన్కి వెళ్ళారు, అంతా టిఫిన్ చేస్తాకి వెళ్ళారు బయటికి. అంటే 8 దాటింది టైం, టిఫిన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి చాలామంది వచ్చారు. టైం 8 దాటింది, ఇంకా ఎవరు రాలేదు అతికారు బయటికి. మరి చూసేవాళ్ళు, అది అర్జీలు చూసేవాళ్ళు ఇంకా రాలేదండి. టోకెన్లు ఇస్తారు కదా, టోకెన్ల ప్రకారం మరి రాలేదు. మరి అర్జీలు వాళ్ళే తీసుకొని పంపిస్తారంట. చూడండి, మీరు పెట్టే వీడియోలు చూడండి, చాలా వీడియోలు పెడుతున్నాను. నా పేరు శాంతి, గుంటూరు జిల్లా తాడేపల్లి.